మాఘమాసం అధిష్టానమై ఉండేటువంటి సూర్య భగవానుడు మాసానికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటే సప్తమి గడియలలో వారాలలో సప్తమైన శనివారం నాడు కలిసి సంయోగంతో సద్భక్తితో మనందరం ఇక్కడ కూర్చుంటే వేదికను అలంకరించినటువంటి పెద్దలైనటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీమాన్ సత్యనారాయణ గారు, అలాగే శ్రీమాన్ ఆడారి ఆనంద్ కుమార్ గారు, సింహాచల దేవస్థానం ఈవో గారు, ఇలాగా పరివారం అంతా కలిసి ఇక్కడ కూర్చొని ఈ సింహగిరి క్షేత్రానికి ఆనుకొని శ్రీనివాస సన్నిధి నిర్మాణం చేసుకోవడానికి వీళ్ళందరి ప్రోత్సాహము మీ భక్తి కలిసి వారి వేదిక ఏర్పడడానికి ప్రధాన కారణమైంది. అమ్మా సహృదయంతో ఇంతటి కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నటువంటి సీతారామరాజు గారు వారు ఒక్కసారి పెద్దలందరికీ మన ప్రాంతం నుంచి స్వాగతము అభినందనము అవన్నీ తెలియజేయాలి. కనుక వీరందరూ మీ అందరికీ సుపరిచితులే అయినా జిల్లా ఇన్ఛార్జ్ వర్తిగా ఉండేటువంటి శ్రీమాన్ వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతానికి శ్రీనివాస సన్నిధి మనందరం కోరితే తీసుకొచ్చి పెట్టాలనే సదుద్దేశం చేత ఇవాళ శిలాఫలక ఆవిష్కరణతో కూడిన వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పనిచేసిన లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏ చిన్న ఉద్యోగం చేసినా అది అమ్మా నాన్నలు చేసిన పూర్వజన్మ పుణ్య విశేషం కొంత మనలో ఉంటే, మన సాధన అనేది కొంత మనం చేసుకుంటే కలిసి ఒక క్షేత్రంతో సంబంధం ఏర్పడుతుంది. ఒక క్షేత్రం ఒక దగ్గరికి రావాలంటే దాని వెనుకాతల ఎన్నో గాథలుంటాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి దగ్గరికి వస్తే